ఈ అంశాల్లో మనం చెప్పుకున్నట్టుగా రిజర్వేషన్ల రద్దు అనేటువంటిది మొదట వచ్చింది. ఈ రిజర్వేషన్ల రద్దు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయాలనుకుంటుంది? అంటే ముందుగా అసలు ఈ రిజర్వేషన్ రద్దు అనే కాంటెక్స్ట్ ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. మొదటిది ఎలక్షన్ల సందర్భంగా ఈ కాంటెక్స్ట్ వచ్చింది. ఎలక్షన్లు దట్టు 400 సీట్ల పైచిలుకు వస్తే భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు రద్దు చేయబోతుంది అని ఒక బ్యాడ్ ప్రాపగండాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదలుపెట్టింది. దీనికి అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్ళకు వచ్చిన సీట్లు ఎన్ని కేంద్రంలో అనేది మనం ఒకటి తెలుసుకోవాలి. లాస్ట్ టైం 2019లో 52 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్. 52 రావడం వల్ల ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దాంతో వాళ్ళకు ఒక భయం ఏర్పడ్డది. భయం ఏర్పడి వాళ్ళు ఆ ప్రతిపక్ష హోదా కోసమే ఈ ప్రయత్నాలు, వాళ్ళు సైకలాజికల్ మెంటల్లీ వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి రాబోతుంది, నరేంద్ర మోడీ గారు ప్రధాని మూడోసారి అవుతున్నారనేది అర్థమైంది. కాకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఏం అర్థమైందంటే ప్రతిపక్ష హోదా కాపాడుకోవడం కోసమే ఇట్లాంటి ఒక ఆలోచన తీసుకొచ్చి వాళ్ళ ఆబ్జెక్షన్ వల్ల 400 పైన ఉన్న సీట్ల పైనే, అధికారం గురించి కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే మనకు అట్లాంటి ఇంటెన్షన్స్ ఏం లేవు. రిజర్వేషన్ తీసేయాలనో తర్వాత రాజ్యాంగాన్ని మార్చాలనో అట్లాంటివి ఈ దేశంలో ఏ పార్టీకి ఉండవు నాకు తెలిసినంత వరకు అయితే. అటు నరేంద్ర మోడీ గారు ఒక బీసీ సామాజిక వర్గం నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి తను రిజర్వేషన్కు ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటారు. గత 6-7 సంవత్సరాల నుండి కూడా 102వ రాజ్యాంగ సవరణ నుండి మొదలుకుంటే 106వ రాజ్యాంగ సవరణ చట్టం వరకు కూడా ఇవన్నీ కూడా రిజర్వేషన్ను స్ట్రెంథన్ చేసే అమెండ్మెంట్సే. మీరు ఒక్కసారి గమనించండి. ఇది ఎవరు ఇప్పటివరకు దీని మీద మాట్లాడలేదు. 102వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే అది ఎస్సీ-బీసీలకు అంటే బీసీల నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించింది. అవును, ఓబీసీ కమిషన్ మన ఆచారి ఇక్కడ మెంబర్గా ఉన్నాయి. అంటే ఎన్సీబీసీ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించింది. రాజ్యాంగ హోదా లేకుండా ఈ దేశంలో 52% పైన ఉన్న ప్రజలకు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల పైన ఉన్నారు. అంటే ఇది ఎస్టీ కమిషన్ ముందు నుండి ఎస్టీ కమిషను దాదాపుగా 2006లోనేమో వచ్చింది. ఎస్సీ కమిషను 1993నేమో వచ్చింది. దాదాపుగా నాకు ఇయర్స్ అంత క్లారిటీ లేదు. కానీ బీసీ కమిషన్ వచ్చేసి అది కూడా మండల్ కేసు సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారమే అప్పుడున్న పివి నరసింహారావు గారు ఎస్టాబ్లిష్ చేశారు. మండల్ కమిషన్ రిపోర్టు డైరెక్షన్ ప్రకారం ఈ వెనుకబడిన వర్గాలకు ఒక కమిషన్ ఉండాలి జాతీయ స్థాయిలో అని చెప్పిన తర్వాతనే ఒక కమిషన్ అపాయింట్ చేశారు. దానికి ఎట్లాంటి పవర్స్ లేకుండేది. అది ఓన్లీ అంటే కులాలను కలపడానికి తీసేయడానికి ఉపయోగించేది. కానీ దానికి ఎట్లాంటి కాన్స్టిట్యూషనల్ పవర్స్ లేకుండేది. అట్లాంటి కమిషన్ కూడా 1993లో ఏర్పడ్డది. 1993 to 2018 అంటే 15 సంవత్సరాలు కూడా ఎట్లాంటి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ లేదు. సరే, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వస్తే ఏమొస్తుంది అని మీరు అడగొచ్చు ఇమీడియట్లీ. కాన్స్టిట్యూషనల్ స్టేటస్ రావడంతోనే ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఉంది మండల్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం. ఆ 27% కమిషన్లో 14% కమిషనే పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషనే ఇంప్లిమెంటేషన్ అయింది ఇన్ని సంవత్సరాలు 2018 వరకు. 27% ఉంటే 14% మనం ఉపయోగించుకున్నాం. ఎందుకంటే ఒక అడిగే వాళ్ళు లేరు. దానికి అన్ని రకాలుగా డిపార్ట్మెంట్స్ కానివ్వండి, అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దాన్ని బీసీలకు అన్యాయం చేసిండ్రు. కానీ ఎప్పుడైతే ఈ ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా వచ్చిందో ఒక చైర్మన్ మెంబర్లు అందరు ఏర్పడి వారికి ఒక జ్యుడిషియల్ పవర్ వచ్చింది. ఆ పవర్ వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని స్క్రూటినీ చేయడం, డిపార్ట్మెంట్ వైజ్గా స్క్రూటినీ చేయడం వల్ల ఈ గత 6 సంవత్సరాలలో 21% పెరిగింది. 14 నుంచి 21% ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన బీసీ ప్రజలకు తెలుసుకోవాలి. ఓబీసీ ప్రజలు
అదొక్కటే కాదు, ఈ దేశంలో రాజ్యాంగం మీదనే నడుస్తుంది ఈ దేశం. అవును. బీసీలకు బీసీ అనే డెఫినేషన్కు ఒక ఆర్టికల్ నంబర్ కూడా మొన్నటి వరకు లేకుండా 2018 వరకు కూడా ఆ డెఫినేషన్కు 366(26)(c) అనేది మన నంబర్. ఓకే. ఆర్టికల్ 366(26)(c) ఇది డెఫినేషన్ ఆఫ్ ఎస్సీబీసీ. అంటే ఎస్సీబీసీ అంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నట్టు. ఓకే. అది 2018లో ఏర్పడ్డది. ఎస్సీ ఎస్టీలకు ముందు నుంచి ఉందా? ముందు నుండి, అది బిఫోర్ ఇండిపెండెన్సే ఉంది. ఓకే. కమ్యూనల్ అవార్డు వచ్చినప్పుడే ఉంది. ఓకే. మళ్ళీ అది పెద్ద చరిత్ర అడిపోతే మళ్ళీ ఇటు రాలేము మనం. అంటే మనకు అప్పుడు వచ్చింది అంటే రాజ్యాంగంలో ఒక స్థానం ఏర్పడ్డది నంబర్ ద్వారా. అది ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. మోడీ వచ్చేంత వరకు బీసీలకు ఆ గుర్తింపు లేదు. ఒక డెఫినేషన్ ఉండేది, కానీ రాజ్యాంగంలో ఒక చట్టం, ఒక నంబర్ ఉండాలి కదా, ఒక ఆర్టికల్ ఉండాలి కదా. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పుడు ఒక నంబర్ ఉంటుంది కదా. నంబర్ 14 అంటే 1, 15 అంటే 1, అట్లా తెలియపరుస్తుంది కదా. అట్లా బీసీకి డెఫినేషన్ అనేది 366(26)(c). అది 2018 102వ రాజ్యాంగ సవరణ ద్వారానే వచ్చింది. ఎన్సీబీసీతో పాటు అది కూడా ఎన్సీబీసీ దానికి కాన్స్టిట్యూషనల్ పవర్ ఇవ్వడం వల్లనే వచ్చింది అది. అప్పుడే దానిలో ఇన్సర్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు మనకు సైనిక్ స్కూల్స్లో కానీ కేంద్రీయ విద్యాలయాలలో నవోదయ స్కూళ్ళల్లో ఒక సీట్ కావాలంటే ఎంపీ దగ్గర పోయి రికమెండేషన్ తీసుకుంటే 1, 2 వచ్చేది. కానీ అట్లాంటిది కూడా అక్కడ కూడా 27% ఓబీసీ అడ్మిషన్స్ ఏర్పడుతున్నాయి. ఓబీసీలకు అడ్మిషన్స్ ఇస్తున్నారు. అంతకుముందు లేవు, ఇంత స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ లేదు, పట్టించుకున్నట్టు లేదు కదా. ఇప్పుడు పక్కాగా 27 మంది ఓబీసీలు ప్రతి స్కూల్లో అడ్మిట్ అవుతున్నారు. దాదాపు లక్షల మంది పిల్లలు ఇప్పుడు నవోదయ స్కూళ్ళల్లో, కేంద్రీయ విద్యాలయాల్లో సైనిక్ స్కూళ్ళల్లో జాయిన్ అవుతున్నారు. వీళ్ళు ఇప్పటికే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది. ఇంకొక 5 సంవత్సరాల వరకు ఒక మంచి ఒక అంటే అద్భుతమైన విద్యార్థులు మనకు బయటకు వస్తారు, ఓబీసీ విద్యార్థులు. అట్లనే లా యూనివర్సిటీలలో మనకి రిజర్వేషన్స్ ఓబీసీలకు ఉండేవి. ఈ నల్సర్ లాంటి యూనివర్సిటీలలో ఉండకపోయేది. మన నీట్లో కూడా మనకు రిజర్వేషన్ వచ్చింది. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే, మీకు సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రొఫెసర్ నియామకాలలో నాట్ ఫౌండ్ అని పంపేటోళ్ళు ఇక్కడ యూనివర్సిటీలో. ఎస్సీ ఎస్టీ కాక ఓబీసీలు నాట్ ఫౌండ్ అని పంపేవారు. దాని మీద స్క్రూటినీ చేయడం వల్ల ఒక సంవత్సరంలో దాదాపు 4,000 మంది ప్రొఫెసర్స్ జాయిన్ అయ్యారు ఓబీసీ కోటా కింద. అంటే ఒక అడిగేవాళ్ళు 4,000 మంది లాస్ అయ్యారు కదా. అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఓబీసీలను. అట్లాంటి ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థగా అది ఏర్పడ్డది. దానికి జ్యుడిషియరీ పవర్ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది జరిగినా మనం ఎన్సీబీసీకి అప్లై చేసుకుంటే వాళ్ళు వచ్చి ఆ కమిషన్ వచ్చి ఎంక్వైరీ చేస్తుంది. అవసరమైతే ఎస్పీ కానీ కలెక్టర్ని కానీ కూడా వాళ్ళు ప్రశ్నించే అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. అట్లాంటిది 102వ రాజ్యాంగ సవరణ అది బీసీలకు న్యాయం చేస్తుందా, నష్టం చేస్తుందా, బీసీ రిజర్వేషన్ను పెంచుతుందా, తగ్గిస్తుందా, మన బీసీ ప్రజలు ఆలోచించాలి. ఇది 102వ రాజ్యాంగ సవరణ. అట్లా 103వ రాజ్యాంగ సవరణ, 104వ రాజ్యాంగ సవరణ, ఇట్లా అన్నీ కూడా వరుసగా ఉన్నాయి. మనం అంటే దీన్ని మళ్ళీ నెక్స్ట్ దాంట్లో నేను చెప్తాను. 103లో ఏం చెప్పిండ్రు, 104లో ఏం చెప్పిండ్రు అనేది నేను చెప్తాను. అంటే రిజర్వేషన్స్కు స్ట్రెంథన్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే.